హాయ్ గైస్ వెల్కమ్ టు షైనా క్రియేటివ్స్. ఈ వీడియోలో అయితే మనం ఒక చిన్న విషయాన్ని అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఓపిక ఉన్నంత వరకు చూడండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోనైతే. అసలు ఫస్ట్ దేవుడు మన ప్రార్థన వింటాడా? సబ్‌టైటిల్ చూడగానే మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. దేవుడు అసలు మన ప్రార్థనని వింటాడా? చాలా మంది పెద్దవాళ్ళైతే ఇది ఒప్పుకుంటారు. అవును వింటాడని. కానీ యంగ్ ఏజ్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఎంత దేవుడిని కోరినా దేవుడు మనకు అది ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. చాలా మంది చాలా విషయాలు ట్రై చేస్తా ఉంటారు. కానీ అది మనకు దక్కకుండా పోతా ఉంటది. అప్పుడు మనం అనుకుంటాం దేవుడు మనం ఇంత కోరిన దేవుడు మనకెందుకు ఇవ్వటం లేదు అని. సో, ఈ విషయం గురించి ఒక చిన్న కథగా నా లైఫ్‌లో జరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్టొచ్చి మాకైతే ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టాల్సిన సిట్యుయేషన్ అయితే వచ్చింది. తెలుసు కదా! ఒక అబ్బాయి లేని ఇల్లు ఎలా ఉంటుందో, అంటే ఫాదర్ లేని ఇల్లు ఎలా ఉంటుందో. సో, ఇంకా ఎలాగో అలా మా మమ్మీ అయితే మాకున్నదంతా హ్యాపీగా చూసుకునింది. బాగా పెంచింది. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనల్ని మనం ఇండిపెండెంట్‌గా చేసుకోవాలి. ఇండిపెండెంట్‌గా బతకడం చాలా ఇంపార్టెంట్ గర్ల్స్‌కైతే. నేనైతే అది చాలా బిలీవ్ చేశాను. సో, ఇండిపెండెంట్‌గానే బతుకుతానని కూడా నేనైతే ఇప్పుడు. సో, ఇండిపెండెంట్‌గా బతకాలి కాబట్టి నాకైతే కొంచెం ఫీజయితే అమౌంట్ అయితే నేనైతే అడ్జస్ట్ చేశాను. కానీ ఇంకా అమౌంట్ అయితే అడ్జస్ట్ చేయాలి. కాలేజ్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ 2 కట్టాలి. సో, ఏం చేయాలి అని నాకు ఏం ఆలోచించే కూడా ఇది లేదు. సో, మార్నింగ్ లేసి నమాజ్ చదువుకొని దేవుడిని ఒక్కటే కోరుకున్నాను. నాకొక ఏదైనా ఒక మంచి దారి చూపించు. నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అని. సో, అప్పుడు 2 డేస్ అయింది. కానీ నాకు ఏ దారి దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాదు. అడిగితే ఇస్తారు అమ్మ వాళ్ళు. ఇవ్వకుండా పోరు డబ్బులు. మా మమ్మీ అడిగితే డబ్బులు కన్ఫర్మ్‌గా ఇస్తది. కానీ నాకు ఇండిపెండెంట్‌గా నా ఫీజ్ నేను పే చేసుకోవాలని నాకు ఆశ. ఎప్పటినుంచో అదే కోరిక గూడా ఇండిపెండెంట్‌గా బతకాలి అని మా అవ్వ గూడా నాకు అదే నేర్పించింది చిన్నప్పటి నుంచి. సో, ఇండిపెండెంట్‌గా ఎలాగైనా నా అమౌంట్ నేనే పే చేసుకోవాలని నేనైతే డిసైడ్ అయినాను. సో, ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే 2 డేస్ అయిపోయింది. తర్వాత మా టీచర్ ఒక ఆమె నన్ను పిలిచి ఏం చెప్పినారంటే, "ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి నువ్వు ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు నీకు కాస్త అమౌంట్ ఇస్తారు" అని చెప్పారు. నిజంగా దేవుడు ఎంత మంచి దారి చూపించినాడు కదా! నిజంగా మనం చేసే ప్రతి ప్రార్థనని దేవుడు వింటాడు. కానీ అన్నీ ఇవ్వడు. మనకేది ఇవ్వాలి అని ఉందో, మన తలరాతలో ఏది రాసుందో అది కన్ఫర్మ్‌గా ఇస్తారు. తలరాతని మనం గూడా మార్చుకోవచ్చు. అది కాదనడం లేదు. కానీ మనం అడిగిన దాన్ని ప్రతిదాన్ని దేవుడు నిజంగా వింటాడు. మీరు నిస్వార్థంగా ప్రార్థనని చేయండి. నేనైతే ఆ ఎగ్జామ్ రాసాను. సో, అమౌంట్ అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఆ అమౌంట్‌తో మా మమ్మీని రెస్టారెంట్‌కి కూడా పిలుచుకొని పోయినాను. ఎప్పటికి వెళ్ళని మా మమ్మీని రెస్టారెంట్‌కి పిలుచుకొని పోయాను. మిగతా అమౌంట్‌తో ఫీజ్ అయితే క్లియర్ చేసేసాను. నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా! మన అమౌంట్‌తో మనం ఏదైనా కొనుక్కుంటే ఆ హ్యాపీనెస్ గూడా వేరు. ఆ విషయం గూడా ఈ వీడియోలో అయితే ఇంకొక విషయం గురించి చెప్తాను. రీసెంట్‌గా అయితే నాకైతే ఇంకా ముస్లిమ్స్ అంటే తెలుసు కదా! బుర్కా వేసుకొని తిరుగుతారు. సో, అది కొనుక్కోవాలని చాలా ఆశగా ఉన్నింది. కానీ అమౌంట్ అయితే అంత బడ్జెట్ లేదు. సో, ఇప్పుడు ఏం చేద్దామని నేను ఏదైనా కానీ మనకేదైనా కావాలి అంటే మనుషుల్ని అడగకూడదంట. దేవుడిని అడగాలని నాకైతే ఒక వ్యక్తి చెప్పినారు. సో, నాకేది కావాలన్నా నేను దేవుడినే అడుగుతాను. దేవుడికే ప్రార్థన చేసి అడుగుతాను. సో, అలాగే ప్రార్థన చేసి దేవుడినే అడిగినాను. నాకు కష్టపడి నేను నా వస్తువు నేను కొనుక్కోవాలి. ఒకరు కొనిచ్చింది నాకొద్దు అని ఇదే బలంగా నమ్ముతాను నేను. సో, అలా కొనుక్కోవాలి కదా! ఇప్పుడు ఏం చేయాలి అని నాకైతే అర్థం కాలేదు. సో, అప్పుడే నాకైతే ఒక మెసేజొచ్చింది. నాకైతే మెహందీ ఆర్డర్స్ వచ్చింది. అంటే మెహందీ వేస్తే మీకు అమౌంట్ ఇస్తారు కదా! సో, అలాగా మా అక్క అయితే నాకు మెసేజ్ చేసి మెహందీ వేసుకోవాలి ఎంతవుతుంది అని చెప్పినారు. సో, అమౌంట్ అవుతుంది అని చెప్తే మా అక్క దానికంటే డబ్బులే నాకిచ్చింది ఆ అమౌంట్. సో, ఆ అమౌంట్‌తో వెళ్ళి నేనైతే నాకిష్టమైన బుర్కానైతే కొనుక్కున్నా. ఆ వీడియో క్లిప్ గూడా దీంతో యాడ్ చేస్తాను. కావాలంటే చూడండి. సో, ఎప్పుడు గూడా మనకు బాధలొచ్చినాయి, మనకు కష్టాలొచ్చినాయని ఎప్పుడు కుంగిపోకండి. ఎందుకంటే భరించే వాళ్ళకి దేవుడు కష్టాలనేది ఇస్తాడంట. అతని క్యాపబిలిటీని బట్టే అతనికి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారంట. సో, ఎప్పుడు గూడా దేవుడిని నమ్మండి. దేవుడిని నమ్మండి అంటే మనం ఏమి చేయకుండా కూర్చుంటే దేవుడు మనకేదో ఇస్తాడు అని కాదు. మన కష్టం మనం పడాలి. అలాగే దేవుడి బలం గూడా మనతో ఉండాలి. సో, అంతేగాని ఎవరో చేశారు, ఎవరో వచ్చి మనకేదో కొనిస్తారు అని ఎప్పుడు గూడా ఆశపడకండి. ఇండిపెండెంట్‌గా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇండిపెండెంట్‌గా బతకాలి అని ఆశపడుతున్న అమ్మాయి ఎవరైనా మీ గ్యాంగ్‌లో ఉంటే, మీకు తెలిసిన వాళ్ళుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఒక్కసారి విన్న తర్వాత వాళ్ళలో గూడా పాజిటివ్‌నెస్ అనేది పెరుగుతుంది. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.